ముఖ్యమైన కష్టము అని బాబా ప్రశ్న వేస్తున్నారు. బాబా వాజ్ ఇన్ ఏ స్ప్లెండెడ్ మూడ్ ఆఫ్టర్ వర్కింగ్ విత్ కేశవ్ అండ్ ఆస్క్డ్ ఘని. కేశవ్ అని ఒక మస్తు ఉన్నాడు. బాబా అతనితో పనిచేసి ఘని గారిని ఈ విధంగా అడిగారు, విచ్ ఈస్ మోర్ డిఫికల్ట్ టు గివ్ అప్ వన్స్ లైఫ్ ఆర్ టు లూజ్ వన్స్ లైఫ్? దీనిలో ఏది చాలా కష్టమైంది అని ఘని గారిని అడుగుతున్నారు. ఏమిటి, జీవితాన్ని వదిలిపెట్టేయడమనా లేకపోతే జీవితాన్ని జీవిస్తూ ఉండడమా? దీని అర్థం మనకి ఈ విధంగా బాబా ఇలా చెప్పారు. గని చెప్పాడు ఏమని, టు లూజ్ వన్స్ లైఫ్ ఈజ్ హార్డర్. నువ్వు జీవిస్తూ నీ జీవితాన్ని జీవించకుండా ఉంటున్నట్టుగా, అంటే భగవద్భక్తులు ఉంటారు, వాళ్ళు జీవితాన్ని ఊరికేనే ప్రాణం ఉన్నదాకానే వాళ్ళు జీవిస్తూ ఉంటారు, కానీ వాళ్ళు జీవితాన్ని ఆనందించరు. కానీ మిగతా సామాన్యమైన మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళు జీవితాన్ని ఆనందిస్తూ చివరి క్షణాల్లో ప్రాణం వదిలేయడానికి వచ్చినప్పుడు వదిలిపెట్టేస్తారు. అది వాళ్ళ జీవితాన్ని ఆ విధంగా చూస్తారు. కానీ కొంతమంది జీవితాన్ని ప్రతి క్షణము వదులుకుంటూ చివరిదాకా తన జీవితాన్ని జీవించదు, అంటే జీవితాన్ని అర్పణ చేయడం అంటారు. ఆ విధంగా జీవితాన్ని మంచి కార్యక్రమానికి, ఇప్పుడు ఇండిపెండెన్స్ డేలో గాంధీ గారిని ఫాలో అయ్యి చాలామంది ప్రాణాలు వదిలేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రావాలని మెడ్రాస్ నుంచి విడిపోయి పొట్టి శ్రీరాములు గారు 56 రోజులు ఉపవాసం ఉండి ఆయన ప్రాణం వదిలేశారు. ఆ విధంగా జీవించడం అనేదే చాలా కష్టము అని అబ్దుల్ ఘనీ ఏమో క్షణక్షణము ఆ జీవితాన్ని వదిలిపెడుతూ జీవించడమే చాలా కష్టము అని అబ్దుల్ ఘనీ చెప్పాడు. అప్పుడు బాబా కూడా ఇలా చెప్తున్నారు. బాబా అగ్రీడ్ అండ్ ఫర్దర్ ఎక్స్ప్లెయిన్. బాబా దాన్ని ఒప్పుకొని అవును అని చెప్పి ఈ విధంగా దాన్నేమో ఇంకా వివరించి చెప్తున్నారు. ఇన్ పర్సూయన్స్ ఆఫ్ నేమ్ అండ్ ఫేమ్ అండ్ goaded by the applause of the expectant multitude, people have given up their lives for a great cause, for their honor, their religion, their country. Even cowards have given up their lives under a sudden impulse of or an uncontrollable provocation. Such a death is a matter of few seconds. ఇప్పుడు ఇది అబ్దుల్ ఘనీ ఈ విధంగా చెప్తున్నాడు. పేరు ప్రతిష్టలు కాపాడుకోవడానికి, లేకపోతే మొత్తం జనం అంతా తప్పటి కొడుతూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటున్నటువంటి వాళ్ళకి, తర్వాత వాళ్ళ యొక్క పొగడ్తలు పొందుతూ వాళ్ళేమో వాళ్ళ తప్పట్లకి లొంగిపోయి ప్రాణాలు మంచి కార్యక్రమం గురించి వదిలిపెట్టేయడం అన్నది చాలా మంది చేశారు. చాలా కష్టమైంది. సారీ, అది చాలా సులభమైంది అంటున్నారు. ఎంచేత వాళ్ళ జీవితానికి, వాళ్ళ యొక్క గౌరవానికి, వాళ్ళ రిలీజన్కి, వాళ్ళ మతానికి గురించి, తర్వాత కంట్రీ గురించి వాళ్ళు ఈవెన్ కవర్డ్స్ హ్యావ్ గివెన్ అప్ దేర్ లైఫ్స్ అన్నారు. పిరికి వాళ్ళు కూడా జీవితాన్ని అర్పించేశారు. అండర్ ఎ సడన్ ఇంపల్స్ ఆర్ అన్ అన్కంట్రోలబుల్ ప్రొవొకేషన్. సడన్ గా తన లీడర్స్ చేస్తున్నటువంటి కార్యక్రమం వల్ల అవనండి, దేనివల్ల అయితేనండి వాళ్ళు ఒక మంచి కార్యక్రమానికి వాళ్ళేమో ప్రాణాలు అర్పించారంటే, మరి ఇండిపెండెన్స్ డేలో స్ట్రగుల్లో మరి తుపాకులు పేల్చేస్తుంటే వాళ్ళు చాలా మంది పిరికి వాళ్ళు కూడా ఆఖరికి వాళ్ళ ప్రాణాలు వదిలిపెట్టేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. గాంధీ గారు ఆయన్ని ఫాలో అవుతూ. అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణకి పొట్టి శ్రీరాములు వారు అని ఉండేవారు. ఆయన 56 రోజులు, 53 అనుకుంటా, 53 రోజులు ఉపవాసం ఉండి చివరికి మెడ్రాస్ నుంచి ఆంధ్రప్రదేశ్ కింద రావడానికి ఆయనేమో ప్రాణాలు అర్పించాడు. ఇలాగా ఈ విధంగా జీవితాన్ని అర్పించడం అనేది చాలా చాలా కష్టము. బట్ టు లూజ్ వన్స్ లైఫ్ ఈజ్ టు డై బై ఇంచెస్. ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు మంచి కాజెస్కి
ప్రతిరోజు జీవితాన్ని జీవించకుండా ఉపవాసాలుంటూ మరణిస్తున్నాడు అనేది, అది ప్రతి ఇంచు గురించి తన ప్రాణాన్ని అలా అర్పితం చేయడం అన్నది, ప్రతి సెకండ్ కూడా వాళ్ళు తన అహంకారాన్ని పూర్తిగా నశింపజేసుకుని చివరికి ప్రాణాలు కూడా వదిలేసేటువంటి వాళ్ళు. అది ఒక్కొక్కసారి భగవదీచ్ఛకి లోబడి డివైన్ విల్ అన్నారు. ఆ భగవదీచ్ఛకి లోబడి వాళ్ళు ప్రాణాలు వదిలేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ మరణము చాలా గొప్పది. దిస్ డయింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ ద లాట్ ఆఫ్ హీరోస్. దీనిని ఎవళ్ళు మహా గొప్ప గొప్ప నాయకులే ఈ విధంగా కొన్ని కారణాల గురించి వాళ్ళకి జయించడానికి ప్రాణాలు వదిలిపెట్టేశారు. వీళ్ళేమో గొప్ప నాయకుల కింద వీళ్ళని ఎంచుకోబడ్డారు. అండ్ దే ఆర్ వెరీ ఫ్యూ ఇండీడ్. అలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. కేశవ్ అండ్ ద మస్త్ ఈజ్ వన్ సచ్ హీరో. ఈ కేశవ్ అన్న మస్తు అలాంటి వాళ్ళలో లెక్కింపబడినటువంటి వాడు అని బాబా కేశవ్ గురించి తన ప్రాణాలను ఎలాగ రోజు రోజు అలాగ ఉంటూ, ఇతను మురికివాడల్లోనూ యూరినల్స్, పబ్లిక్ యూరినల్స్ పూనాలో ఉండేవాడు. బాబా ఫోటోలు ఉన్నాయి అతనివి. ఆ విధంగా కూర్చుని దేవుడి నామముగా తప్పిస్తూ కూర్చునేవాడు యూరినల్స్, పబ్లిక్ యూరినల్స్ లో. ఇలాంటి వాళ్ళు దేవుడి గురించి వాళ్ళ ప్రాణాన్ని అర్పించి, వాళ్ళ చుట్టుపక్కల ఏమున్నాయి, మస్తులకేమిటి, మస్తులకి శరీర స్పృహ ఉండదు. ఒక్క భగవంతుడే వాళ్ళకి కనిపిస్తున్నట్టుగా భగవంతుడి నామమే తీసుకుంటూ ఎలాంటి మురికి ప్రదేశాల్లో అయినా సరే వాళ్ళు ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళే నిజమైనటువంటి నాయకులు, హీరోస్ అన్నారు బాబా. ఇది లైఫ్ ఎయిమ్ ఈజ్ టు లవ్ గాడ్. జీవితం యొక్క ముఖ్య లక్షణం ఏమిటి? భగవంతుని ప్రేమించడం. ఇది బాబా 16 జనవరి బాబా ఇచ్చినటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్. ద ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఇస్ టు లవ్ గాడ్. మనం సాధారణంగా చదువుకుంటూ ఉంటాం. జీవితాన్ని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? భగవంతుణ్ణి ప్రేమించడం. ద గోల్ ఆఫ్ లైఫ్ ఇస్ టు బికమ్ వన్ విత్ గాడ్. మరి జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? భగవంతుడే అయిపోవడం. వాళ్ళే వాళ్ళని వాళ్ళు భగవంతుల కింద తెలుసుకోగలగడం. ద షూరెస్ట్ అండ్ క్విక్కెస్ట్ వే టు అచీవ్ దిస్ గోల్ ఈజ్ టు హోల్డ్ టు మై దామన్ బై లవింగ్ మీ మోర్ అండ్ మోర్. మరి ఇలాంటి లక్ష్యాన్ని, ఇది అంతిమ ముక్తి అంటే, గోల్ అంటే జీవితం యొక్క అంతిమ గమ్యాన్ని చేరుకోవడానికి నిజమైనటువంటి అది సంపాదించాలంటే నా యొక్క దామను పట్టుకోవడం ద్వారా, నాకు సర్వార్పణ అయిపోయి నన్ను ప్రేమించడం ద్వారా, అధికాధికంగా ప్రేమించడం ద్వారా ప్రాణాలు వదలడం అన్నదే జీవితం యొక్క ముఖ్యమైన లక్షణం. అంటే భగవంతుని ప్రేమించి భగవంతుడు అయిపోవడం అనేటువంటిది నిజంగా జీవితం యొక్క లక్ష్యం అయి ఉండాలి. ఇది గొప్ప లక్ష్యం. కానీ మనం సాధారణంగా అలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. భగవంతుడి గురించే ప్రాణాలు వదిలిపెట్టిన వాళ్ళకి చరిత్రలో పెద్ద పెద్ద పుస్తకాలు వాళ్ళ మీద రాశారు. ఐ హ్యావ్ సఫర్డ్ మచ్ అండ్ విల్ హ్యావ్ టు సఫర్ మచ్ మోర్ అంటిల్ ఐ బ్రేక్ మై సైలెన్స్. బాబా అంటున్నారు, నేను ఇప్పటిదాకా చాలా బాధలు అనుభవించాను. ఇంకా నేను సైలెన్స్ వదిలిపెట్టే లోపుగా, మౌన విరమణ చేసే లోపుగా ఇంకా బాధలు అనుభవించాలి. ఐ గివ్ మై లవ్ టు మై లవర్స్. నా యొక్క ప్రేమ నా ప్రేమికులకి నేను ఇస్తున్నాను అని జనవరి 16 జనవరిని బాబా 1964లో మిరాజాదలో ఇచ్చినటువంటి ఒక సందేశం. లైఫ్స్ ట్రాన్సిటరీనెస్. ఈ జీవితం క్షణభంగురం అంటూ ఉంటాం. క్షణంలో జీవితాన్ని వదిలిపెట్టేస్తూ ఉంటారు. బాబా బిగాన్ అగైన్ గివింగ్ డిస్కోర్స్ టు ద బాయ్స్. ఇందాక మన రామకృష్ణ గారు చదివారు. 1928, 26 ఆ ప్రాంతాల్లో బాబా వాళ్ళకి ఇలా చెప్తున్నారు. బాబా ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ది ట్రాన్సిటరీనెస్ ఆఫ్ లైఫ్. ఆ పిల్లలకేమో
ఈ క్షణికమైనటువంటి జీవితం గురించి వాళ్ళకి వివరించి చెప్తున్నారు. సిన్ అండ్ వర్చు, గుడ్ అండ్ బ్యాడ్, హెవెన్ అండ్ హెల్ ఆర్ ఆల్ బైండింగ్స్ బికాస్ దే ఆర్ ట్రాన్సిటరీ అండ్ ఇల్యూజరీ స్టేట్స్. మంచి చెడు, తర్వాత పాపము పుణ్యము, స్వర్గము నరకము, ఇవన్నీ వీటి గురించి జీవించడం అనేది అవి బంధనాలతో కూడుకున్నవి. అవి బంధనాలు ఎంచేత అది అవి క్షణిక కాలంలో ఇల్యూజరీ స్టేట్స్ అన్నారు. అది చాలా మాయాపూరితమైనటువంటి స్థితులు, భ్రమపూరితమైన స్థితులు. అవి బంధనాలకి, వాటి వల్ల బంధనాలు వస్తుంటాయి వాటి వల్ల. బట్ such a truth cannot be mentioned to the outside world because most of mankind lacks the preparedness and understanding to digest such knowledge. ఇది నిజంగా చెప్పవాలంటే మనకి సామాన్యమైనటువంటి ప్రాపంచపరంగా జీవిస్తున్నటువంటి మనుషులకి చెప్పడం ఇది చాలా చాలా సంసిద్ధత ఉండాలి వాళ్ళు వినేవాళ్ళకి. తర్వాత దాన్ని అర్థం చేసుకుని ఆ జ్ఞానాన్ని వాళ్ళు ఉపయోగించుకుని వాళ్ళు జీవించాలి. ఇఫ్ సంథింగ్ ఆర్ రివీల్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఎన్లైటెండ్, పీపుల్ మే ఫంబుల్ మోర్ ఇన్ ద డార్క్నెస్ ఆఫ్ దేర్ ఇగ్నోరెన్స్. ఇది ఇలాగా అజ్ఞానంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి మనుషులు కనుక ఇలాంటి సత్యాలు కనుక మనం చెప్పినట్టయితే వాళ్ళేమో తడబడతారు. ఏమని, ఏమిటో ఇలాగా అని అనుకుని వాళ్ళేమో తడబడుతూ ఉంటారు దాని వాళ్ళ జీవితంలో. వాళ్ళు దేనివల్ల జరుగుతోంది? అజ్ఞానం వల్ల. వాళ్ళకి ఏమిటి? భగవంతుల్లో ఐక్యం అవడమే, తనే భగవంతుడిని తెలుసుకోవడమే జీవిత లక్ష్యం అని ఇందాక చెప్పారు. అయితే జ్ఞానం ఉన్నవాళ్ళు, అంటే అది భగవద్ జ్ఞానం, ఆ జ్ఞానం ఉన్నవాళ్ళు, దైవీ జ్ఞానం ఉన్నవాళ్ళు, వాళ్ళేమో సాధించడానికి వాళ్ళు చేస్తారు. కానీ సామాన్య ప్రజలు వాళ్ళేమో చాలా అజ్ఞానంలో ఉంటారు. ఇలాంటివి కనుక వాళ్ళకి చెప్పామంటే వాళ్ళు జీవితం యొక్క లక్ష్యం ఇదా వాళ్ళు తడబడుతూ ఉంటారు. వాళ్ళకి అర్థం అవుతుంది చెప్పని. ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ ఏ గుడ్ ఇంప్రెషన్, ఇఫ్ సచ్ థింగ్స్ ఆర్ నాట్ ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్, the outside world would have a very distorted impression about the things I reveal to you. ఈ చిన్న పిల్లలకి బాబా ఇవన్నీ చెప్తున్నారు కదా, ఇది కనుక మనం సరిగ్గా అర్థం చేసుకోలేనటువంటి సామాన్యమైనటువంటి వాటిని క్రమంగా వివరించి చెప్పకుండా వాళ్ళకేమో ఇలాంటి సత్యాలు కనుక సామాన్యమైన ప్రజలకి చెప్పామంటే వాళ్ళకేమో దాన్నికేమో వక్రీకరణం చేసుకుంటారు. వాళ్ళు దానికి వక్రంగా అర్థం చేసుకుంటారు జీవితాన్ని. కానీ నిజంగా జీవితం కావాల్సింది ఏమిటి? దేవుళ్ళో ఐక్యం అవ్వడం. కానీ ఇలాంటి సత్యాలు కనుక సామాన్యమైనటువంటి మానవులకి కనుక చెప్పామంటే వాళ్ళు ఏమో చాలా దానికి వక్రీకతంగా వాళ్ళు చెప్తున్నటువంటి వాళ్ళు అర్థం చేసుకుంటారు దీనికి అర్థం అని. ఇక్కడ అంచేత జీవితం అనేంటి, అది క్షణం కాలంలో పోతుంది. అలాంటి జీవితాన్ని జీవించడం, భగవంతుడి గురించే జీవించాలని వాళ్ళకి చెప్పామంటే వాళ్ళు సామాన్యమైన ప్రజలు అజ్ఞానంలో ఉండడం వల్ల, వాళ్ళకి మాయలో ఉండడం వల్ల వాళ్ళకి తడబడుతూ ఉంటారు ఇలాంటి సత్యాలు చెప్పడానికని. బాబాజాన్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి బాబా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. జీవితం అంటే ఏమిటి? అది ఏకం, యూనిటీ, లైఫ్స్ యూనిటీ. దీని గురించి బాబా ఇలా చెప్తున్నారు. ఇన్ ది వన్ అన్డివైడెడ్ indivisible ocean of life, you have through ignorance created the pernicious divisions based upon sex, race, nationality, religion and community. మనకి అసలు జీవితం అంటే ఏమిటి? అది విభజించరానటువంటి ఒకటే ఒక, ఇందాక చెప్పారు బాబా, ఆత్మ, రామకృష్ణ గారు, ఆత్మని దీన్ని విభజించలేము. కానీ మానవులు ఏం చేసుకున్నారు? వాళ్ళకి వాళ్ళ యొక్క జాతి, కుల, మత భేదాలన్నీ తీసుకొచ్చేసి
వాళ్ళల్లో వాళ్ళే బాగా విడిపోతూ వస్తున్నారు. ఇదంతా కూడా వాళ్ళేమో జీవితాన్ని అర్థం చేసుకోలేక అజ్ఞానంలో ఉండి వాళ్ళు జీవితాన్ని ఈ విధంగా మనుషుల మధ్యన విభేదాలు సృష్టించి విడిపోతూ ఉన్నారు. అండ్ యు యు allow these self-created divisions to poison your heart and obstruct your relationships. ఇలాగా ఈ విధంగా సామాన్య మానవుల యొక్క హృదయాలనేమో విషపూరితం చేసి మనుషుల మధ్యన విభేదాలు సృష్టించి వాళ్ళేమో మనుషుల్ని అనేక విధాలుగా వాళ్ళ యొక్క రిలేషన్షిప్స్ వాళ్ళల్లో ఒకళ్ళతో ఉన్నటువంటి వాళ్ళ యొక్క రిలేషన్షిప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలాగా దేశ కాలమాన పరిస్థితుల్లోనూ అన్నిటిలోనూ విడదీసుకుని వాళ్ళని వాళ్ళు విడదీసుకుంటున్నారు. స్లోలీ బట్ షూర్లీ యు మస్ట్ ఇంబైబ్ ది ట్రూత్ అట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ ఆఫ్ విజ్డమ్. కానీ ఇలాంటి సత్యాలు మహాత్ములైన సద్గురువుల యొక్క వాళ్ళ యొక్క వివేకం మీద ఆధారపడి వాళ్ళ దగ్గర కూర్చుని విన్న వాళ్ళకి అర్పితమైనటువంటి వాళ్ళకే, ఆ సద్గురువులకి అవతారులకు కానీ అర్పితమైనటువంటి వాళ్ళకే ఇటువంటిది అర్థమవుతుంది. ఏమిటి? జీవితం అంతా ఒకటే, అంటే ఒకే ఆత్మ. ఈ విధంగా జీవాత్మల కింద ఇలా విడిపోతున్నారు కానీ నిజంగా ఒకటే ఆత్మ, ఒకళ్ళే అని వాళ్ళకి సద్గురువులు దగ్గర కూర్చొని నేర్చుకున్న వాళ్ళేమో తెలుసుకుంటుంటారు. స్లోలీ బట్ షూర్లీ యూ మస్ట్ షెడ్ ప్రెజుడిసెస్ అండ్ గెట్ డిసెంటాంగిల్డ్ ఫ్రమ్ ది సూపర్ఫిషియల్ డిస్టింక్షన్స్. బాబా చెప్తున్నారు, క్రమక్రమంగా మెల్లిమెల్లిగా తప్పకుండా కూడా మీరు ఇలాంటి ఒకళ్ళ మీద ఒకళ్ళకి పక్షపాతాలు చూపిస్తూ విడిపోతూ తర్వాత ఒకళ్ళనొకళ్ళని అలాగా తెలియనటువంటి ఒక మాయాపూరితమైనటువంటి పై కనిపించేటువంటి ఈ రంగు బాధాలు ఇవన్నీ కూడా మీకు పై కనిపించేవి, కుల మత భేదాలు ఇవన్నీ కూడా పై కనిపించేవి. కానీ జీవితం అంతా ఒకటే ఆత్మ అన్నది దాన్ని వదిలిపెట్టేసి ఈ విధంగా జీవితాన్ని విడదీసుకుంటున్నారు జనం, సామాన్య ప్రజలు. స్లోలీ బట్ షూర్లీ యూ మస్ట్ ట్రెడ్ ద పాత్ టు ది ఫార్మ్లెస్ అండ్ నేమ్లెస్ వన్. మెల్లిగా మీరు తప్పకుండా మానవ రూపం వచ్చిన తర్వాత 84 లక్షల జన్మలు ఎత్తుతారని బాబా చెప్పారు కదా. అంచేత ఏదో ఒక జన్మలో ఈ యొక్క భగవంతుడిని చేరుకోవడమే నిజమైనటువంటి జీవితము. ఆధ్యాత్మిక మార్గం ఒకటే జీవితం, అదే జీవితము. ఎవరైతే పేరు లేనటువంటి ఆ భగవంతుడు ఒక్కడే ఉన్నాడో ఆయన చేర్చుకోవడమే ఈ యొక్క జీవిత లక్ష్యము అని ఏదో జన్మలో వాళ్ళు తెలుసుకుని ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తారు. When you enthrone the nameless one in your mind heart, you do not necessarily put an end to the game of duality. నువ్వు ఎవరైనా సరే ఆ పేరు ఊరు లేనటువంటి ఆ భగవంతుడు నేమ్లెస్ వన్ అన్నారు అంటే భగవంతుడికి పేరేం లేదు, భగవంతుడే, ఆయన ఒకడే. ఎప్పుడైతే ఆయన నీ యొక్క హృదయంలోను మనసులోను నిలుపుకొని ఆయన్ని ఈ ద్వంద్వాలు అనేటువంటి భావన తీసేసి నేను నువ్వు అన్నటువంటి ద్వంద్వం రెండు అన్నది లేనే లేదు. మొత్తం జీవితం అంతా ఒకటే భగవంతుడు. ఆ భగవంతుడిలోనే మొత్తం సృష్టి అంతా ఉంది. సృష్టి ఆయన సృష్టించాడు, ఆయనలోనే సృష్టి ఉంది, సృష్టిలోనే ఆయన ఉన్నాడు అన్నటువంటి ఆ ద్వంద్వాన్ని తీసేసి ఏకత్వం వైపు నడిపించగలిగినటువంటిది అది చాలా అవసరం. ఇది గేమ్ ఆఫ్ డ్యుయాలిటీ. ఈ ద్వంద్వాలు అనేటువంటి ఆటలో ఇరుక్కుపోయి ఆ భగవంతుని మర్చిపోతున్నారు. యూ హ్యావ్ టు ప్లే ఏ రోల్ ఇన్ ద డ్రామా ఆఫ్ క్రియేషన్ వితౌట్ బీయింగ్ కాట్ అప్ ఇన్ డ్యుయాలిటీ. బాబా చెప్తున్నారు, మీరు ఈ ద్వంద్వత్వం అనేటువంటి దానిలో మీరు ఇమిడిపోకుండా మీ యొక్క సృష్టిలో మీకు ఇచ్చినటువంటి మీ పాత్ర ఏమిటి, భగవదైక్యం పొందాలి, ముక్తి పొందాలి అన్నటువంటి ఆ పాత్ర మీరు పోషించాలి.
అన్నీ ఎవరికి చెప్తున్నారు? బాబా స్కూల్లో ఉన్నట్టు సారీ, ఇది నాగపూర్‌లో 1944లో బాబా ఇచ్చినటువంటి ఒక ఉపదేశం. ఒక ప్రవచనం. The unity of life has to be experienced and expressed in the very midst of its diverse experiences. ఈ మొత్తం జీవితం అంతా ఒకటే అన్నటువంటి దాన్ని అనుభూతి పొంది, దాని వ్యక్తీకరణ మీరు చేయాలనుకుంటే, అదేమో అనేక రకాలైనటువంటి మీకు అనుభూతుల ద్వారానే అది మీకు ఆ జీవితం అంతా ఒకటే అన్నటువంటిది మీరేమో అనుభవించగలరు. దాన్ని కూడా పైకి చెప్పగలుగుతారు. ఆల్ లైఫ్ ఈజ్ వన్. మొత్తం జీవితం అంతా ఒకటే. ONE క్యాపిటల్ లెటర్ అంటే అంతా భగవంతుడే. అండ్ ఆల్ డివిజన్స్ ఆర్ ఇమాజినరీ. ఇవి విభేదాలు సృష్టించుకున్నటువంటివి ఇవన్నీ కూడా ఈ రంగు భేదాలు ఇవన్నీ కూడా ఇవన్నీ దానికి ఏమీ అర్థం లేదు అని బాబా జీవితం అంతా ఒకటే అన్నటువంటి దాని మీద బాబా ఒక ఉపదేశం, ఒక ప్రవచనం ఇచ్చారు. లైక్స్ అండ్ డిస్లైక్స్ ఆర్ బోత్ డిజైర్స్. ఇప్పుడు కొంతమంది కొన్ని ఇష్టపడతారు, కొంతమంది వాటిని ఇష్టపడరు. ఇలాగ నీకు కోరికలు ఉన్నాయి, అవన్నీ కూడా కోరికలే. దాని గురించి బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫుడ్ ఆల్వేస్ సీమ్ టు బి ఏ షార్ప్ పాయింట్ ఆఫ్ కంటెన్షన్. ఈ మనం తినే తిండి, భోజనం, మన ఆహారం, ఇదంతా కూడా దీని మీదే చాలా మంది అలా అది చిన్న తేడాలు దానిలో వస్తున్నాయి మనుషులకి మధ్య. ఎస్పెషల్లీ నౌ దట్ దేర్ వర్ బోత్ ఈస్టర్నర్స్ అండ్ వెస్టర్నర్స్ లివింగ్ టుగెదర్. ఎప్పుడును ఈస్టర్నర్స్ బాబా యొక్క మండలిలో, బాబా యొక్క ప్రేమికుల్లో 1938 ప్రాంతాల్లో పంచుగని అనే చోటేమో ఈస్టర్నర్స్ వెస్టర్నర్స్ అందరూ కలిసి ఒక చోట జీవిస్తూ ఉండేవారు. అక్కడ ఈ ప్రవచనం ఇస్తున్నారు. వాళ్ళకి భేదాభిప్రాయాలు వస్తుండేవారు. ఈ వెస్టర్నర్స్కి ఈ వాళ్ళ ఆహారం చాలా స్పైసీగా ఉంది, మేము తెలియకపోతున్నాం, ఇదంతా ఇండియన్ సైడ్ వాళ్ళు అని, లేకపోతే వాళ్ళల్లోనే వాళ్ళు ఈ బలానా అని ఇలాంటి ఫుడ్ మేము తెలియకపోతున్నాం అని వాళ్ళకి భేదాభిప్రాయాలు వస్తూ ఉండేవి. ఈస్టర్నర్స్కి వెస్టర్నర్స్కి, ఆ వెస్టర్నర్స్ లోపలే ఇలాంటి భేదాభిప్రాయాలు వస్తూ ఉండేవి. అది మరి భారతదేశం చెందినటువంటి వాళ్ళ రుచులు వేరు, మరి ఫారినర్స్ రుచులు వేరు. ఒకసారి పంచగనిలో ఈ డిస్కషన్ వచ్చింది. దాని మీద బాబా ఈ విధంగా రిమార్క్స్ ఇస్తున్నారు. డిస్లైక్స్ ఆర్ మచ్ వాంట్స్ యాజ్ లైక్స్. నాకు ఇది ఇష్టం లేదు అంటే అది కూడా ఒక కోరికే కదా. డిస్లైక్స్ ఆర్ యాజ్ మచ్ వాంట్స్ యాజ్ లైక్స్. నాకు ఇది ఇష్టమో అది ఇష్టం లేదంటే అది కోరికే కదా. బోత్ ఆర్ డిజైర్స్ ఆఫ్ ది ఈగో అండ్ హెన్స్ బోత్ హ్యావ్ టు గో. ఈ రెండు కూడా అహంకారపూరితమైనటువంటి కోరికలు. ఈ రెండు కూడా మీరేమో వదిలిపెట్టుకోవాలి. సమ్ లైక్ వన్ థింగ్ అండ్ సమ్ డో నాట్ లైక్ అనదర్. కొంతమందికి ఏమో ఒక రకమైనది ఇష్టం, కొంతమందికి అది ఇష్టం లేదు. యూ లైక్ వన్ థింగ్ బట్ నాట్ అనదర్. నువ్వు ఒకదాన్నే ఇష్టపడతావు, ఒక తిండినే ఇష్టపడతావు, ఇంకో దాన్ని నీకు ఇష్టం లేదు. బోత్ ఆర్ ఆపోజిట్ డిజైర్స్ అండ్ షుడ్ బి లెఫ్ట్. ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి వ్యతిరేకమైనటువంటి కోరికలే, వీటిని మీరు వదిలిపెట్టుకోవాలి అని చెప్తూ, యాజ్ ఫార్ యాజ్ డిజైర్స్ గో యూ షుడ్ కాన్షియస్లీ ట్రై టు బి లైక్ ఎ స్టోన్. ఈ కోరికలు దానికి కనుక మీరు దృష్టి పెట్టినట్టయితే, మీరు తెలిసిండి కూడా మీరు కావాలనుకుంటూ మీరు రాళ్ల కింద తయారవ్వాలి అంటున్నారు. ఏ స్టోన్ నెవర్ సేస్ ఐ వాంట్ దిస్, ఐ డోంట్ వాంట్ దట్. ఒక రాయి ఉందనుకోండి, నాకు ఇది ఇష్టము అది ఇష్టం లేదు అని అంది కదా. అలాగే మీరు మిమ్మల్ని మర్చిపోయి నాకు ఇష్టమో అది అయిష్టమో అని మీరు దాన్ని వదిలిపెట్టుకోవాలి.
when you go beyond your limited wants, your likes and dislikes, and turn into stones. మీరేమో ఈ కోరికలకి ఆవల కనుక మీరు వెళ్ళిపోవాలనుకుంటే, నాకు ఇది ఇష్టం అది ఇష్టం లేదన్న దాని మీద మీరు కనుక దాన్ని నిర్లక్ష్యం చేసుకున్నట్టయితే మీరు కూడా రాళ్లలాగా తయారవ్వాలి. అండ్ టర్న్ ఇంటూ స్టోన్స్ అంటున్నారు. మీరు కూడా ఎలాగైతే రాళ్ళు నాకు ఇష్టమో అది ఇష్టం లేదని ఎలాగైతే అన్నావో మీరు కూడా అలాగే తయారవ్వాలి. దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. మీరు కనుక మీరు అలా తయారవ్వగలిగితే ఏమిటి మనసు యొక్క రుచులే కదా, మనం దాని గురించే కదా చాలా మంది బతుకుతున్నాడు. దానికి ఆవల కనుక మీరు వెళ్ళగలిగినట్టయితే మీకు అనంత చైతన్యానుభూతి మీరు పొందగలుగుతారు. అంటే కోరికలు వదిలిపెట్టుకోవాలి అని దాని యొక్క తాత్పర్యం. లివ్ ఫర్ గాడ్ అండ్ డై ఫర్ గాడ్. బాబా ఇంకొకసారి ప్రవచనం ఇస్తున్నారు ఇక్కడ. ఇది 1942లో డిసెంబర్ మెహరాబాద్లో ఇచ్చినటువంటి ఒక ప్రవచనం. బాబా ఎంటైటిల్డ్ "We must live for God and die for God" was also dictated, printed and circulated on December 1st, 1942. డిసెంబర్ 1st, 1942లో అది ప్రవచనాన్నేమో ప్రింట్ చేసి అందరికీ బాబా ఇచ్చారు, అందరికీ విప్పించారు. దిస్ వార్ ఈస్ నెసెసరీ ఈవిల్. అప్పుడు యుద్ధం జరుగుతోంది కదా, ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం. అది బాబా చెప్తున్నారు దాన్ని, ఇది చెడే కానీ ఈ చెడు అవసరమే. ఇట్ ఈస్ ఇన్ గాడ్స్ ప్లాన్. అది భగవంతుడి యొక్క ప్రణాళికలో ఉంది ఈ యుద్ధం అనేది. విచ్ ఈస్ టు అవేకన్ హ్యుమానిటీ టు హయ్యర్ వాల్యూస్. ఇది ఎందుకు వస్తుంది? మానవాళ్ళనేమో ఇంకా ఉన్నతమైనటువంటి విలువలు వాళ్ళు చేరుకోవడానికి ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇది నిజంగా చెడే కానీ ఇది అవసరము అంటున్నారు. ఇఫ్ హ్యుమానిటీ ఫెయిల్స్ టు ప్రాఫిట్ బై ది లెసన్స్ ఆఫ్ వార్, ఇట్ విల్ హ్యావ్ సఫర్డ్ ఇన్ వెయిన్. ఇట్ విల్ హ్యావ్ సఫర్డ్. నీకు యుద్ధం ద్వారా నువ్వు కనుక కొన్ని గుణపాఠాలు కనుక నేర్చుకోలేకపోయినట్టయితే నిజంగా యుద్ధం అనేది ఉపయోగం లేనటువంటి నీకు బాధలు అని అనిపిస్తుంది. దానివల్ల ఉపయోగం లేదని. దిస్ వార్ ఈస్ టీచింగ్ దట్ ఈవెన్ ది మ్యాన్ ఇన్ ద స్ట్రీట్ can rise to the greatest heights of sacrifice for the sake of a selfless cause. ఈ యుద్ధం రోడ్డు మీద ఉన్న సామాన్య మానవులకు కూడా అతి ఉత్తమమైనటువంటి త్యాగాలు చేయడానికి వాళ్ళని సంసిద్ధం చేస్తూ, అది ఆత్మగౌరవాన్ని నిర్మించుకోవడానికి ఈ యుద్ధం అనేది చాలా ఉపయోగపడుతోంది. అంటే యుద్ధంలో సామాన్యమైన ప్రజలంతా ఆర్మీల కింద అయిపోయి వాళ్ళు యుద్ధాలు చేస్తుంటారు కదా. అంచేత ఇది చాలా ఉత్తమమైనటువంటి విలువలు నేర్చుకోవడానికి యుద్ధం అయినటువంటిది చాలా అవసరము. ఇట్ ఈస్ ఆల్సో టీచింగ్ దట్ ఆల్ మండేన్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్, wealth, position, power, fame, family, and even the tenor of life of earth are transitory and devoid of lasting values. ఇది ఇంకా నీకు ఏమని చెప్తోంది? యుద్ధం వల్ల రోజువారీ కోరికలు నీకున్నాయి, అవన్నీ ప్రపంచంలో ఏమిటి? ధనం, తర్వాత ప్రాపర్టీ కొనుక్కోవడం, తర్వాత నీ శక్తి పెంచుకోవడం, తర్వాత నీ పేరు పెంచుకోవడం, తర్వాత ఫ్యామిలీని పెంచుకోవడం. ఈ విధంగా నిజంగా కొన్ని గుణాలు ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నాయి. ఆ ట్రాన్సిటరీ, ఇవి చాలా క్షణికమైనటువంటి, చాలా అది మారిపోతూ ఉంటాయి అవి కూడా. అండ్ డివైడ్ ఆఫ్ లాస్టింగ్ వాల్యూస్, అవి తాత్కాలిక తీవ్రమైనటువంటి వాల్యూస్ దానికి లేవు. అది మంచి వాల్యూస్ మీకు దానిలో లేవు. అదేమో క్షణికమైనటువంటి విలువలే దానికి ఉన్నాయి. కానీ దిస్ ఇన్సిడెంట్ ఆఫ్ వార్ షెల్ through the lessons which they bring win over man for God. ఈ యుద్ధాలు అనేటువంటివి ఎలాంటివంటే అది భగవంతుడిని తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి, ఆయన నేర్చుకోవాలంటే మానవుడు
భగవంతుడి కింద అవ్వడానికి ఇవేమో ఒక్కొక్కళ్ళని వాళ్ళని వాళ్ళే గెలుచుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. హూ ఈస్ ది ట్రూత్? ఎవరు? అది భగవంతుడు. ఆయన ఒక్కడే సత్యము, నిత్యము. అండ్ దే విల్ ఇనిషియేట్ మ్యాన్ ఇంటూ ఏ న్యూ లైఫ్. అది మానవుల్ని కొత్త రకమైనటువంటి జీవితాన్ని న్యూ లైఫ్ బాబా జీవించారు కదా! అలాగ జీవించడానికి వాళ్ళని ఒక తోపు తోస్తూ ఉంటాయి. విచ్ ఈస్ ఇన్‌స్పైర్డ్ బై ట్రూ అండ్ లాస్టింగ్ వాల్యూస్. అది ఆ జీవితం ఎలాంటిది? దానికి అది ఉన్నతమైనటువంటి విలువలు ఉండడమే కాకుండా దాన్ని జీవించడానికి చాలా ప్రోద్బలం చేస్తుంటాయి. సార్ శర్మ గారు ఇక్కడితో ఆపేస్తాను. చాలా ఇంకో 5 మినిట్స్ ఉన్నట్టుంది. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. చక్కటి విషయాలు తెలియజేస్తున్నారు. జై మెహర్ బాబా మీకు. ఇప్పుడు మళ్ళీ ఒక 2 సంకీర్తనలు తీసుకుందాం. ఏ సీత గారు సంకీర్తన చేయండి, తర్వాత ఉమా గారు కూడా సంకీర్తనకి రెడీగా ఉండాలి. ఏ సీత గారు. జై మెహర్ బాబా. జై బాబా. జై బాబా.